అసెంబ్లీలో సమయం వృధా అవుతుందో చూస్తూ ఉంటే రాజధాని విషయమై మన 13 జిల్లాల్లో ఏర్పడిన ఈ రాష్ట్రం మళ్ళీ సంక్షోభం దిశగా వెళ్తా ఉంది. ఈ దిశ నుంచి బయటికి రావాలి అంటే, ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే గతంలో జరిగిన విధంగా కాకుండా సంపూర్ణమైన చర్చలు నిష్కర్షగా జరిగి ఒక శాస్త్రీయ పద్ధతిలో రాజధాని కానీ ఏ ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నది కూడా కూలంకుషంగా అసెంబ్లీ వేదికగా చర్చించి రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి ఇటువంటి ఇబ్బందులు రాకుండా చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ముఖ్యమంత్రి గారి సమర్థత మీద మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. తప్పకుండా ఆ విధంగా చర్చించి రానున్న కాలంలో రాజధాని కానీ, అధికార వికేంద్రీకరణ కానీ, అభివృద్ధి వికేంద్రీకరణ మీద తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటాయని నమ్మకంతో